ప్రకృతి రంగులతో ఫ్యాషన్కు కొత్త నిర్వచనం చేసింది వేదవస్త్ర. సింథటిక్ వద్దు, ప్రకృతి ముద్దు అంటూ సహజ సిద్ధంగా రంగులు తయారు చేస్తున్న గీతామాధురిపై కేసిక్స్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సహజ నూలు, సహజ రంగులు మరియు హస్తకళలను ఆధారంగా చేసుకుని స్థిరమైన ఫ్యాషన్కు కొత్త దిశను చూపిస్తోంది ఈ బ్రాండ్. రసాయనిక రంగులు, సింథటిక్ వస్త్రాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతి నుంచి లభించే రంగులతో వస్త్రాలను తయారు చేయాలనే ఆలోచనతో వేదవస్త్ర ఆవిర్భవించింది. మంజిష్ట, ఇండిగో, కరక్కాయ, బంతి పువ్వు, దానిమ్మ తొక్కలు వంటి సహజ వనరుల నుంచి రంగులను తయారు చేసి పత్తి వస్త్రాలకు అద్దుతున్నారు. దీంతో ప్రతి వస్త్రం ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంటోంది. వేదవస్త్ర ప్రత్యేకత కేవలం వస్త్రాల తయారీలోనే కాకుండా సామాజిక బాధ్యతలో కూడా కనిపిస్తుంది. వేదవస్త్రాన్ని స్టార్ట్ చేయక ముందు ఈ పొల్యూషన్ అనే కన్సర్న్తో కేర్ బియాండ్ క్లాతింగ్ అనే ట్యాగ్ లైన్తో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో, నేను చదువుకున్న స్కూల్ TSRS రెసిడెన్షియల్ స్కూల్ పోచంపాడు. ఫస్ట్ క్యాంపెయిన్ ఆ స్కూల్లోనే చేయడం జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో, యోగా సెంటర్స్లో, అలా డిఫరెంట్ ప్లేసెస్లో అందరికీ కేర్ బియాండ్ క్లాతింగ్ అనే అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చేయడం జరిగింది. సో ఈ కన్సర్న్తో ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ని వాడకుండా ఆల్టర్నేటివ్గా మేము వేదవస్త్ర బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బ్రాండ్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ త్రూ సెల్ చేయడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా మేడ్ టు ఆర్డర్ అనే కాన్సెప్ట్తో చేయడం జరుగుతుంది. కస్టమర్స్ ఎవరైనా కాన్సెప్ట్ నచ్చి మాకు దీంట్లో ప్రోడక్ట్స్ కావాలి అని అడిగినప్పుడు వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా డ్రెస్సెస్ అనేది డిజైన్. కేర్ బియాండ్ క్లాతింగ్ పేరుతో ఒక సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా కేవలం దుస్తులను విక్రయించడం కాకుండా సమాజం, పర్యావరణం పట్ల బాధ్యతను పెంపొందించే చర్యలను చేపడుతుంది. ఈ ప్రచారం కింద పర్యావరణ పరిరక్షణ, సహజ జీవన శైలి ప్రోత్సాహం, స్థిరమైన వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వస్త్రం కొనుగోలు చేసే ప్రతి వ్యక్తి ప్రకృతి సంరక్షణలో భాగస్వామి కావాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒక న్యాచురల్ పద్ధతి ద్వారా మన ఏదైతే వస్త్రాలు ఉన్నాయో, ఇది కెమికల్గా మనం వాడేటి ఏదైతే పాలిస్టర్ వీటిని అన్నిటికీ కాకుండా ఒక సహజ సిద్ధంగా ఉన్న కలర్స్ ద్వారా ఈ అమ్మాయి ఇప్పుడు తయారు చేస్తున్నది. అంటే ఇది ప్రకృతికి మన చాలా మంచిది. ఇది ఈ సింథటిక్ వాడకుండా ఈ సహజ సిద్ధంగా, అంటే మన పూల ద్వారా, కరక్కాయ పొడిల ద్వారా, ఈ ఆకుల ద్వారా వీటిని వేడి చేసి దీంట్లో వచ్చిన కలర్స్తో ఉన్న వస్త్రాలకు, తెల్లటి వస్త్రాలకు దాన్ని అద్ది ఆ కలర్గా మార్చేసి సహజ సిద్ధంగా ఇవి వస్త్రాలు తయారు చేస్తున్నాయి. ఇప్పుడు గార్మెంట్స్ రూపంలో ఈ అమ్మాయి ఇప్పుడు దాదాపు సంవత్సరము నుంచి ఆమె ఒక రీసెర్చ్ చేస్తుంది. మన పర్యావరణానికి బాగు చేయాలా, అలాంటప్పుడు మనము సహజ సిద్ధంగా అయిన వస్త్రాలే మనము వేసుకోవాలా. అయితే మనం ప్రకృతికి మేలు చేసిన అటువంటి ఇదైతాం మనం.